హలో ఫ్రెండ్స్, నా పేరు రమేష్. వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. గ్రామ పాలన అధికారి అంటే జీపీఓ పోస్టు విఆర్ఓ స్థానంలో కొత్తగా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం సర్వస్వం సిద్ధం చేసింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర ఆమోదం మరియు గెజిట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఏదో ఒక జాబ్ వస్తే చాలు అని కష్టపడుతూ ఉన్నారు. నాకు ఎస్ఐఏ కావాలి, గ్రూప్ 2 కావాలి అనేది కాకుండా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టి ఈ ప్రిపరేషన్ సైకిల్ నుంచి బయటకు పోవాలనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని భావిస్తున్నారో వారు వెంటనే ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా నెక్స్ట్ 5 మినిట్స్ చూస్తే మనకు క్వాలిఫికేషన్ కావచ్చు, ఈ గ్రామ పాలన అధికారికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, దాని సిలబస్ ఏంటి, కొత్తగా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయో సిలబస్లోని అంశాలు తెలుస్తాయి. అదేవిధంగా మీ జిల్లాలలో ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ డిగ్రీ, దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 18 to 46 ఇయర్స్ ఉండాలి ఓపెన్ కేటగిరీలో. దీనికి అదనంగా రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు అదనంగా, అంటే 51 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. హ్యాండిక్యాప్డ్ పర్సన్ 56 సంవత్సరాల వరకు చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి +5 ఇయర్స్ అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ మనకేంటంటే జీపీఓకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనము ఫస్ట్ వచ్చేసి 2012 గురించి చూద్దాము. 2012లో మనకేంటంటే మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. సో ఈ 100లో 60 వచ్చి జనరల్ నాలెడ్జ్, 40 వచ్చి రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. ఆ తర్వాత 2018లో నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ 700 పోస్టులకు ఎగ్జామ్ జరగగా ఇక్కడ 150 మార్కులు. ఈ 150లో 75 జనరల్ నాలెడ్జ్, 75 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్. దీంట్లో ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఇంగ్లీష్ ప్లస్ ఆర్థమెటిక్ రీజనింగ్ అన్ని వర్బల్ నాన్ వర్బల్ అన్ని దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ విధంగా ఉండొచ్చు, కానీ కొంత కొత్త సబ్జెక్ట్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ సబ్జెక్ట్ ఏందనేది చూస్తే కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఈ భూభారతి చట్టం. సో ఇప్పుడు ఏదైతే గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఉంది కదా, దానికి ఏం చేశారంటే గ్రామ పంచాయతీరాజ్ చట్టం యాడ్ చేయడం జరిగింది సిలబస్లో, పేపర్ 2 అని పెట్టి. సో ఇదే విధంగా మనకు జీపీఓకి డిగ్రీ అర్హత పెట్టడం జరిగింది కాబట్టి దీని పే స్కేల్ ఇవన్నీ కొద్దిగా పెంచి, జూనియర్ అసిస్టెంట్ కంటే కొంచెం ఎక్కువ పెంచి పేపర్ 2 లేకుంటే పేపర్ 1లోనే ఈ భూభారతి చట్టాన్ని సిలబస్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఈ భూభారతి చట్టం ఏంటనే దానికి సంబంధించి ఓవర్వ్యూ అనేది మనము నెక్స్ట్ ఒక 5 మినిట్స్ వీడియో అయితే సపరేట్గా దీని మీద చేసుకుందాం. సో ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ సిలబస్లో ఏముందనే అంశాన్ని ఒకసారి చూస్తే కరెంట్ అఫైర్స్ అంశాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్, నేషనల్ మరియు రీజనల్ అంశాలు. రీజనల్ అంటే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి. అదేవిధంగా అంటే ఎగ్జామ్లో 15 నుంచి 20 క్వశ్చన్లు, కొన్ని సందర్భాల్లో 25 క్వశ్చన్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్ నుంచి. అదేవిధంగా జనరల్ సైన్స్, మనకి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ఉంటాయి. తర్వాత దీంట్లో అదనంగా ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత జాగ్రఫీ అండ్ ఎకానమీ, తెలంగాణ మరియు ఇండియా రెండింటికి సంబంధించి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీంట్లో భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, తర్వాత ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా పాయింట్ ఇచ్చారు. తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. దీంట్లో మనకి ఏంటంటే ప్రాచీన చరిత్ర కావచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్ర అవసరం లేదు. ఓన్లీ ఆధునిక భారతదేశ అంటే ఏదైతే ఉందో బ్రిటిష్ వారి రాక అని ఉంటుంది కదా లెసన్, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి స్వాతంత్రం వచ్చే వరకు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి మనకేంటంటే చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ చరిత్ర వచ్చేసి తెలంగాణకు సంబంధించి మనకు శాతవాహన నుంచి స్టార్ట్ అవుతుంది. శాతవాహన నుంచి అసఫ్ జాహీల వరకు, అంటే 1948 వరకు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మనకు 1948, లేకపోతే ఏదైతే ఉందో ఈ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయితే 2014 జూన్ 2 వరకు. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి మరొక అంశం ఇచ్చారు, అదేంటంటే ఆర్ట్స్, అంటే కళలు, సాహిత్యము, వారసత్వము,
సంస్కృతి సమాజం ఇది ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలసీస్ అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, తెలంగాణ ప్రభుత్వం పాటించే విధానాల గురించి. అదేవిధంగా ఎథిక్స్, సెన్సిటివిటీ, జెండర్ సెన్సిటైజేషన్, వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ, హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్ వీళ్ళకి సంబంధించి. అదేవిధంగా సామాజిక అవగాహన. ఇది మనకు జనరల్ నాలెడ్జ్లో ఫ్రెండ్స్. ఇది మనం చూస్తే జనరల్గా గ్రూప్ 2లో పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్లో ఏదైతే సిలబస్ ఉందో ఆల్మోస్ట్ మొత్తం అదే సిలబస్ ఉంది. సో గ్రూప్ 2 పేపర్ 1లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వారు దీంట్లో కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విఆర్ఓ ఎగ్జామ్ అంటే చిన్న ఎగ్జామ్ కాబట్టి పేపర్ ఈజీగా ఉంటుంది, ఈజీ క్వశ్చన్స్ వస్తాయనేది లేదు. సో ఎలాంటి అర్హత ఉన్న వాళ్ళు, ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు అనే అన్నిటిని నేపథ్యాన్ని తీసుకొని మనకు క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. ఇంకొకటి, క్వశ్చన్ పేపర్ తయారు చేసే వ్యక్తికి ఏది క్వశ్చన్ అని అనిపిస్తే అది ఇస్తారు, కానీ ఈజీ ఉండాలి హార్డ్ ఉండాలని లేదు. సో ఇప్పుడు గ్రూప్ 2 స్థాయిలోనే పేపర్ ఉంటుందని మనం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీస్లో మనకు జనరల్ ఇంగ్లీష్ ఉంది, మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీస్, ఈ విధంగా అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను. సో తెలుగు అనేది ఇప్పుడు అంత ఇది కాదు. ఆ తర్వాత మనము ఈ భూభారతి చట్టం ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ భూభారతి చట్టం అనేది మనకు జనవరి 4, 2025 నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు అధికారికంగా గెజిట్ అనేది రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 2025లో మన తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసిన మొదటి చట్టంగా మన భూభారతి చట్టాన్ని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ అంశాలు చూద్దాం మనము. ఆ తర్వాత సపరేట్ ఒక వీడియో అయితే చేసుకుందాం. భూభారతి చట్టంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు మనకి ఎగ్జామ్కి అవసరమా లేదా. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయబోతున్న గ్రామ పాలన అధికారులు, జీపీఓలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి, ఆ రెవెన్యూలో ఉన్న చట్టాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి, అప్పుడే డ్యూటీ చేయగలరు. కాబట్టి దాంట్లో ఏమున్నాయనే అంశం గురించి మనం ఒక వీడియో అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ భూభారతి చట్టానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పబోయే అంశం నుంచి ఒకవేళ ఈ అంశాన్ని ఒక పేపర్గా పెడితే మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంది. అదేందనేది చూద్దాం మనము. సో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో మనకు ఈ స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని 3 విభాగాలు ఉంటాయి. దీంట్లో ఈ భూమి అనే అంశం, ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఈ భూమి వచ్చేసి మనకు రాష్ట్ర జాబితాలోకి వస్తుంది, అంటే స్టేట్ లిస్టులో. కాబట్టి దీని మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో మనకు ధరణి అనేది ఉండేది, దాని స్థానంలో దాన్ని తీసేసి ఇప్పుడు మనకు ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ భూభారతి చట్టానికి సంబంధించి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనం చూద్దాము. ఇక్కడ షెడ్యూల్ 7 స్టేట్ లిస్ట్ అని చెప్పాం కదా భూమి. తర్వాత తెలంగాణ అసెంబ్లీలో డిసెంబర్ 18, 2024 నాడు ప్రవేశపెట్టగా డిసెంబర్ 20 నాడు ఆమోదించింది అసెంబ్లీ. తర్వాత గవర్నర్ గారు జనవరి 3వ తారీఖు 2025 నాడు ఆమోదించారు. తర్వాత దీనికి సంబంధించి ఆమోదించిన తర్వాత ఈ గెజెట్, ఇక్కడ కనిపిస్తున్న ఈ గెజెట్ని మనకు జనవరి 4 నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం అయితే వచ్చింది, కానీ అది ఇంకా అమలు అనేది కాలేదు. సో ఈ అమలుకు సంబంధించి ఏంటంటే మనకు ఉగాది రోజు నుంచి, అనగా మార్చి 30 నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ఇలా ఆ రోజు పాసిబుల్ కాకపోతే మనకు ఏప్రిల్ 1st వీక్ నుంచి ఇది ఖచ్చితంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు భూభారతి చట్టానికి సంబంధించి మినిమం ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జిల్లాల వారీగా ఈ జీపీఓ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ చూస్తే మనకు సంగారెడ్డిలో అత్యధికంగా మనకు 230 నుంచి 260 మధ్యన వేకెన్సీస్ అయితే నింపే అవకాశం ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్లో 140 నుంచి 160, అదేవిధంగా ములుగు జిల్లాలో 140 నుంచి 160, కరీంనగర్లో 90 నుంచి 110 మధ్యలో ఎంతైనా ఉండే అవకాశం ఉంది. సో ఈ నెంబర్ ఎందుకు ఇస్తున్నాం మనం, ఇంత ఉండొచ్చు లేకుంటే ఇంత మ్యాక్సిమం ఉండొచ్చు అని అంటే మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు. సో మన డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నేను చదవచ్చు, నాకు ఈసారి వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, దానికోసం అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్క్రీన్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఆదిలాబాద్లో ఎంత, నల్గొండలో, అదేవిధంగా నాగర్ కర్నూలు, హైదరాబాద్లో 30 నుంచి 40, సంగారెడ్డిలో 230 నుంచి 260, ములుగులో 140 నుంచి 160, అదేవిధంగా మనకు మహబూబాబాద్ 130 నుంచి 150, ఖమ్మం వచ్చేసి 160 నుంచి 180, నిర్మల్ 170 నుంచి 190. ఇట్లా ఈ విధంగా మనకు ప్రతి జిల్లాల వారీగా అయితే లిస్ట్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ ఫోటోను అయితే నేను మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో ఆ ఛానల్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు.
సో మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు గ్రామ పాలన అధికారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేసి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.